రైట్ అండి, చూద్దాం. నెక్స్ట్ ఒకసారి చిన్న రివ్యూ చేద్దాం. వాంట్ అంటే అనుకుంటున్నాను అని చెప్తాము. దీనికి ఒక ఫార్ములా మనకి ఎట్లా వస్తుంది అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్గా ఉండేది ఫస్ట్ అండ్ లాస్ట్, ఫిక్స్ సఫిక్స్ లాగా ఫస్ట్ లాస్ట్లోని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్గా ఉండేది, మధ్యలో వచ్చేసి స్ట్రక్చర్ వస్తుంది, దాని తర్వాత V1 ఆబ్వియస్గా మీకు వస్తూ ఉండేది అనమాట. అన్నిటికీ V1 ఉండేదండి. ఇక్కడ వాంటెడ్ టు దాని పక్కన V1 కంపల్సరీ V1 ఉండేది అనమాట. ఇంకా వేరే ఉండడానికి ఛాన్స్ లేదు దేని ప్రకారం అంటే అది మనకి. సో 2 ప్లస్ ఇన్ఫినిటీ అనే ఒక రూల్ ప్రకారం మనకి ఏమవుతుందంటే ఇక్కడ వాంటెడ్ టు అనేది మీకు సారీ 2 పక్కన ఇన్ఫినిటీ, సో V1 అనేది యాడ్ అవుతూ ఉండేది అనమాట. అన్నిటికీ V1 వస్తుంది. సో వాంట్ టు పక్కన ఏమొస్తుందంటే V1 వస్తుంది, వాంటెడ్ టు పక్కన ఏమొస్తుంది V1 వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం. వాంట్ అంటే అనుకుంటున్నాను, ప్రెజెంట్ నేను అనుకున్నాను ఐ వాంట్ టు, సో ఐ వాంట్ టు అని వస్తుంది. నేను ఐ వాంట్ బై ఏ కార్, నేను ఒక కార్ కొందామని అనుకుంటున్నాను. నెక్స్ట్ యూ వాంట్ బై ఏ కార్, నేను ఒక కార్ కొందామని అనుకుంటున్నాను. ఓపెన్ అయింది, యాక్సెప్ట్ చేసి చూడండి. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి. హలో, ఒక స్టూడెంట్ అవుతుంటే అవ్వట్లేదు అన్నారు. ఓకే, సో వాంట్ టు అంటే ఏంటంటే అనుకుంటున్నాను అనేసి వస్తుంది. సో ప్రెసెంట్ నేను అనుకుంటున్నాను అనే సందర్భంలో వస్తుంది అనమాట. ప్రస్తుతం నేను అనుకుంటున్నాను. ఓకే, నేను కార్ కొందాం అనుకుంటున్నాను, ఇంకా కొనలేదు బట్ కొందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై ఏ కార్. నేను యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను, ఇంకా వెళ్ళలేదు బట్ ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట. ఐ వాంట్ టు గో టు యుఎస్, నేను యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ లేదంటే ఇంకెట్లా చెప్పవచ్చు అంటే నేను అబ్రాడ్స్లో స్టడీస్ చదువుదాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టడీ ఇన్ అబ్రాడ్లో చదువుదాం అనుకుంటున్నాను. నేను అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుదాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టడీ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్. నేను అట్లా చదవడానికి అనుకుంటున్నాను చెప్పే సందర్భంలో వాంట్ టు యూజ్ చేస్తాను. లేదంటే ఒక ప్లాట్ కొందాం అనుకున్నాను, ఐ వాంట్ టు బై ఏ ప్లాట్. లేదంటే ఒక కార్ కొందాం, ఐ వాంట్ టు బై ఏ కార్. లేదంటే నేను సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మొత్తం మీకు వాంట్ అనేది యూజ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఐబియూదేకి ఏమవుతుంది అంటే వాంట్, ఇక్కడ నోట్ పాయింట్ చూడండి. ఐబియూదేకి మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే వాంట్ వస్తుంది. ఈ షీట్ నేమ్ ఇక్కడ ఏమవుతుంది అంటే వాంట్స్ టు అనేది వస్తుంది. ఇది ఒకటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐబియూదే వాంట్, ఈ షీట్ నేమ్ ఏమవుతుంది అంటే వాంట్స్ టు. ఇది ఒక నోట్ పాయింట్ మీరు ఒకటి నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఉంటుంది. ఐబియూదే వాంట్, ఈ షీట్ నేమ్ వాంట్స్ టు వస్తుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. వాంటెడ్ టు అంటే ఏంటంటే పాస్ట్ లో ఉన్న మనకి డిజైర్ లేదా పాస్ట్ లో అనుకున్నాను అని చెప్పే సందర్భం అనమాట వాంటెడ్ టు. సో మోస్ట్లీ మ్యూట్ ఆఫ్ చేయడానికి ట్రై చేయండి అందరూ, వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. మ్యూట్ ఆఫ్ చేసుకోండి, క్లాస్ పీస్ఫుల్గా ఉండండి. ప్లస్ నేను అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేద్దరు కానీ నేను అడుగుతాను ఇండివిజువల్గా, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ వాంటెడ్ టు అంటే ఏంటంటే అనుకున్నాను, గతంలో పలానా పని నేను అనుకున్నాను అని చెప్పే సందర్భం అనమాట. ఇప్పుడు యూకే వెళ్దామని అనుకుంటున్నాను అంటేనేమో ఐ వాంట్ టు గో టు యూకే. నేనంటే నేను కార్ కొందాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు బై ఎ కార్. సో కార్ కొందామని అనుకున్నాను కొనలేదు. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఐ వాంట్ టు బై ఎ కార్. నేను కార్ కొందామని అనుకున్నాను అని చెప్పే సందర్భం ఇక్కడ వస్తామాట, ఐ వాంట్ టు బై ఎ కార్. సో ఆల్ సబ్జెక్ట్స్ ఐ వి యూ దే హీ, ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ సబ్జెక్ట్స్ అండి, ఐ వి యూ దే హీ షీ ఇట్ నేమ్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే వాంటెడ్ టునే వస్తాయి. ఇక్కడ వాంటెడ్స్ అనేది రాదు, వాంటెడ్ టునే వస్తుంది మీకు. ప్లస్ నిన్న మీకు ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జామ్ అనేది కీ నేను లాస్ట్లో అనౌన్స్ చేస్తాను. క్లాస్ అనేది కంప్లీట్ కానివ్వండి, కంప్లీట్ అయిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. సార్ చెప్పండి. సార్ నేను ఎగ్జామ్ రాయలేదు సార్ నిన్న. ఎగ్జామ్ రాయదా? ఎగ్జామ్ రాయండి, నేను కీ పంపిస్తానండి, కీ గ్రూప్లో పెడతాను. ఓకే, మీరైతే మళ్ళీ రాయండి, ఏం కాదులేండి. క్వశ్చన్ పేపర్ పెడతారా సార్? పెట్టానండి, ఆల్రెడీ గ్రూప్లో పెట్టడం జరిగింది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే సార్. రైట్, సో ఇక్కడ ఐ వి యూ దే హీ షీట్ నేమ్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఏం కనిపిస్తుంది అంటే ఐ వి యూ దే హీ షీట్ నేమ్ ఆల్ సబ్జెక్ట్స్ వాంటెడ్ టు ఉండేది అన్నమాట. రైట్, నెక్స్ట్ యూజ్ టు అంటే ఏం లేదు, గతంలో మనకున్న హ్యాబిట్ చెప్తుంది అనమాట. ఆ హ్యాబిట్ గతంలో ఉంది బట్ ఇప్పుడైతే లేదు. అట్లా చెప్పే సందర్భంలో యూజ్ టు అనేది యూజ్ చేస్తాం అన్నమాట. గతంలో
నేను బిర్యానీ తినేవాడిని, నాన్ వెజ్ తినేవాడిని, గతంలో చిన్నతనంలో అట్లా ఆ సమయంలో ఇట్లా చేసేవాడిని, బట్ ఇప్పుడైతే ఏం లేదులే. కానీ అప్పుడు బాగా నేను కబుర్లు చెప్పేవాడిని. ఏంటంటే నేను గతంలో చిన్నతనంలో గోర్లు కొడుకునే వాడిని అని అబ్బాయికేమో వాడిని అని వస్తుంది. అమ్మాయికేమో నేను గతంలో చిన్నతనంలో పాటలు బాగా పాడే దాన్ని అమ్మాయిలకి ఇట్లా మనకి టెర్మినాలజీ అనేది తెలుగులో ఇట్లా వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేసి యూజ్ టు ఈట్ బిర్యానీ. నేను గతంలో సో బిర్యానీ తినేవాడిని. ఇట్లా మీకు దాని అనేసి అమ్మాయికి వస్తుంది, అబ్బాయికేమో వాడిని అనేది మీకు వస్తుంది అనమాట. యూజ్ టు పాస్ట్ హ్యాబిట్ అనమాట. ఓకే, నేను గతంలో ఆఫీస్లో పనిచేసేవాడిని, నేను గతంలోనేమో ఇన్ఫోసిస్లో వర్క్ చేసేవాడిని. ఐ యూజ్ టు వర్క్ ఇన్ విప్రో. సో నేను లేదంటే ఇన్ఫోసిస్లో వర్క్ చేసేవాడిని, గతంలో ఇంతకుముందు వర్క్ చేసేవాడిని. ఐ యూజ్ టు వర్క్ ఇన్ విప్రో అట్లా చెప్పడానికి మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అది లేదు, గతంలో మీరు చేసేవాళ్ళు అట్లా చెప్పే సందర్భం పాస్ట్ హ్యాబిట్ అని చెప్పొచ్చు, లేదా పాస్ట్ వర్క్ ఏదైనా సరే మనం చెప్పొచ్చు. గతంలో చేసే వర్క్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చేయని సందర్భం మనం ఇప్పుడు మనం చేయట్లేదు చెప్పే సందర్భంలో మనకి యూజ్ టు యూజ్ చేస్తాము. సబ్జెక్ట్స్ వచ్చేసి ఐ వ్యూ ద హీ షీట్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా మీకు ఏమొస్తుందంటే యూజ్ టునే వస్తుంది. ఇక్కడ ఐ వ్యూ ద హీ షీట్ ఆల్ సబ్జెక్ట్స్ యూజ్ టు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం హ్యావ్ టు అంటే ఏంటంటే చేయాల్సిన పనులు. సో ఐ హ్యావ్ టు బై ఎ కార్. నేను కార్ కొనాల్సి ఉంది, చేయాల్సిన పనులు వస్తున్నాను, కార్ కొనాల్సి ఉంది. సి అని వస్తుంది, లీ కింద సాగు సి అని వస్తుంది, కొనాల్సి వచ్చింది. నేను బిర్యానీ తినాల్సి వచ్చింది, ఆ వర్క్ నేను చేయాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు బై ఎ కార్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐ హ్యావ్ టు బై ఎ కార్ అంటే నేను కార్ కొనాల్సి ఉంది, కొనాల్సి వచ్చింది కాదు, కొనాల్సి ఉంది. వీ హ్యావ్ టు బై ఎ కార్ అంటే మేము కార్ కొనాల్సి ఉంది. ఓకే, మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంది. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ డాక్యుమెంట్, మీ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇట్లా చెప్పే సందర్భం మీకు మొత్తం ఏమొస్తుందంటే హ్యావ్ టు వస్తుంది. నోట్ పాయింట్ ఇక్కడ మీరు ఒక నోట్ చేయలేదు, మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఐవి యూదేకి ఏమవుతుందంటే ఇక్కడ హ్యావ్ టు వస్తుంది. ఐకి వీకి నెక్స్ట్ యూకి నెక్స్ట్ దేకి ఏమవుతుందంటే ఇక్కడ హ్యావ్ టు వస్తుంది మేడం. ఐవి యూదే హీ షీట్ నేమ్కి హ్యావ్ టు. ఓకే, నెక్స్ట్ ఇంకేమొస్తుందంటే హీ షీట్ నేమ్కి హ్యాస్ టు వస్తుంది. హీకి షీకి ఇట్ అండ్ ఆల్ నేమ్స్ ఆల్ నౌన్స్ అన్ని పేర్లకి ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి హ్యాస్ టు వస్తుంది మేడం, హ్యాస్ టు. ఓకే, ఇది ఒక కీ పాయింట్, ఇది ఒక నోట్ పాయింట్ వచ్చేసి నోట్ చేసుకొని సరిపోద్ది. ఓకే ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే సో ఐవి దే యూ దే కేమో హ్యావ్ టు, హీ షీట్ నేమ్కి ఏమొస్తుందంటే హ్యాస్ టు. ఐవి యూ దే హ్యావ్ టు, హీ షీట్ నేమ్కి ఏమవుతుందంటే హ్యాస్ టు అని మీకు వస్తుంది అన్నమాట. ఇది మ్యాటర్ మీకు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి హ్యాడ్ టు మేడం. హ్యాడ్ టులో వచ్చేసి ఆల్ సబ్జెక్ట్ హ్యాడ్ టు ఉంటుంది మీకు ఇక్కడ, ఇబ్బంది లేదు. ఆల్ సబ్జెక్ట్స్ హ్యాడ్ టు. హ్యాడ్ టు అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఆ పని చేయడం ఇష్టం లేదు, సో కానీ ఆ పని చేయాల్సి వచ్చింది. మీకు బిర్యానీ తినడం ఇష్టం లేదు కానీ బిర్యానీ తినాల్సి వచ్చింది. మీ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళడం ఇష్టం లేదు కానీ మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, మీకు కార్ అనేది నెసిటీ కాదు, కారు కొనాల్సి మీకు ఇష్టమే లేదు కానీ కారు కొనాల్సి వచ్చింది. సో ఇట్లా చేయాల్సి వచ్చింది, కొనాల్సి వచ్చింది అని ఒక ఇష్టం లేని పనిని కష్టంగా చేసే విధానంలో చేసే సందర్భంలో వచ్చేది ఏంటంటే హ్యాడ్ టు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ హ్యావ్ టు బై కార్, నేను ఒక కార్ కొనాల్సి వచ్చింది అన్న. ఐ హ్యావ్ టు బై కార్ అనుకోండి, కార్ కొనాల్సి ఉంది, నాకు నెసిటీ ఉంది, కొంచెం కార్ కొనాల్సి ఉంది. ఓకే, సో వీ హ్యాడ్ టు బై ఏ కార్ అని అన్నాము, మేము కార్ కొనాల్సి వచ్చింది అట్లాగా చెప్పొచ్చు అన్నమాట. నేను నాన్ వెజ్ తినాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు ఈట్ నాన్ వెజ్. నేను అమెరికా వెళ్ళడానికి ఇష్టం లేదు కానీ అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు యుఎస్, నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను అమెరికా సెటిల్ కావాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు సెటిల్ ఇన్ అమెరికా, నేను అమెరికా సెటిల్ కావాల్సి వచ్చింది. ఎట్లాగ ఇష్టం నేను పని చెప్పడానికి మనం ఒక రిగ్రెట్ ఫీల్తో చెప్పడానికి హ్యాడ్ టు అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, హ్యావ్ టుకి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నీడ్ టు మేడం. నీడ్ టు అంటే ఏంటంటే నెసిటీ, మనకున్న అవసరాలను తెలియజేస్తుంది అనమాట. అవసరం ఉంది అని చెప్పే సందర్భం మీకు వస్తూ ఉంటుంది అనమాట. ఐ నీడ్ టు బై కార్, నేను ఒక కార్ కొనాల్సిన అవసరం ఉంది, ఇంట్లో కార్ లేదు, అట్లీస్ట్ ఒక కార్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఐ నీడ్ టు బై కార్, నేను కార్ కొనాల్సిన అవసరం ఉంది. ఓకే, ఒక స్కూటీ కూడా లేదు, సో స్కూటీ కొనాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు బై అ స్కూటీ, ఒక స్కూటీ కొనాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాగా కొనాల్సిన అవసరం ఉంది అని చెప్పే సందర్భం మనకి ఏమవుతుందంటే నీడ్ టు. ఇట్లా నీట్ వస్తాం మనం. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇక్కడ వరకు ఒక టాపిక్ అండి, సిక్స్ అయినాయి. నెక్స్ట్ 7th వన్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ వరకు ఓకేనా, క్లియర్గా ఉందండి మేడం? సార్ ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఓకే సార్, ఓకే. రైట్, సూపర్. నెక్స్ట్ 7th వన్ చూద్దాం మేడం. 7th వన్ వచ్చేసి వాంట్ టు యూజ్ టు హ్యావ్ టు హ్యాస్ టు హ్యాడ్ టు నీడ్ టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏబుల్ టు మేడం.
ఏబుల్ టు తర్వాత ఇంకేముండదంటే ఎయిత్ వన్ ఏబుల్ టు ఆఫ్టర్ నెక్స్ట్ ప్లానింగ్ టు ఉంటుంది మేడం. సో ప్లానింగ్ టుకి ఇమీడియట్గా మళ్ళీ తర్వాత ఏముంటుందంటే నైన్త్ వన్ ఏబుల్ టు ప్లానింగ్ టు ఆఫ్టర్ నెక్స్ట్ గోయింగ్ టు అని ఉంటుంది మేడం. గోయింగ్ టు. సో గోయింగ్ టు లాస్ట్ 10th వన్ ఒకటి ఉంటుంది. ఆ 10th వన్ నేను చెప్తాను. అది ఏంటంటే లాస్ట్ వన్ వుడ్ లైక్ టు ఉంటుంది మేడం. సో వుడ్ లైక్ టు. సో ఇది 10th వన్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం మనం 7th వన్ వచ్చేసి ఏబుల్ టు ఉంది కదా, ఆ ఏబుల్ టు మనం డిస్కస్ చేద్దాం. ఏబుల్ టు అంటే ఏంటో చూద్దాం. సో ఏబుల్ టు అంటే మీనింగ్ ఏం లేదండి. ఏబుల్ అంటే ఏంటంటే మనకున్న సామర్థ్యం గురించి చెప్తుంది. ప్రస్తుతం మనం చేయగలిగే పనుల గురించి చెప్తుంది అన్నమాట. దీనికి కూడా మీకు ఏమవుతుందంటే వెర్బ్ యొక్క ఫామ్ V1 వస్తుంది. ఎందుకంటే టు అనేది ఒకటి ప్రిపోజిషన్ ఉంది కాబట్టి దాని పక్కన మీకు ఏమవుతుందంటే V1 వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు అనే మీకు ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటికి మీకు హెల్పింగ్ వెర్బ్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. ఆ హెల్పింగ్ వెర్బ్స్ ఏందో ఒకసారి చూద్దాం. సో ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు అంటాం కదా, వీటికి హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తాయి? సో ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ వీటికి హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తాయంటే యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయండి. ఇదిగోండి ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు. వీటికి వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏంది? వీటికి వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటంటే సో ఈ మూడిట్లకి కూడా మీకు వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్ వస్తాయి మేడం గారు. యామ్, ఈజ్, ఆర్ లేదంటే యామ్, ఆర్, ఈజ్. యామ్, ఆర్, ఈజ్ లేదంటే యామ్, ఈజ్, ఆర్ ఎట్లా గుర్తుపెట్టుకోండి. యామ్, ఈజ్, ఆర్, యామ్, ఆర్, ఈజ్ ఈ మూడింటికి ఇది వస్తుంది మేడం. ఇక్కడ ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు. ఏబుల్ టు అనకూడదు మనం. ఇక్కడ ఏమనంటే ఐ ఆమ్ ఏబుల్ టు అనాలన్నమాట. సో వి ప్లానింగ్ టు అనకూడదు, వి ఆర్ ప్లానింగ్ టు అనమాట. ఓకేనా? ఐ ప్లానింగ్ టు అనకూడదు, ఐ ఆమ్ ప్లానింగ్ టు. ఐ గోయింగ్ టు అనకూడదు, ఐ ఆమ్ గోయింగ్ టు అని చెప్పాలి ఇక్కడ. ఇక్కడ ఇట్లా మీకు వస్తుంది అనమాట పాయింట్. రైట్. సో ఇది మ్యాటర్. ఇక్కడ ఇది ఒక పాయింట్ ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు వీటికి ఏమొస్తాయి అంటే సో అమెజాన్ హెల్పింగ్ వస్తుంది. ఆమ్ దగ్గరకు వచ్చింది అంటే ఐకి యామ్ వస్తుంది, ఆర్కి ఏమొస్తుంది అంటే వియూ దగ్గర ఆర్ వస్తుంది, ఈజ్ దగ్గరకు వస్తుంది అంటే హీ షీట్ నేమ్ ఈజ్ వస్తుంది. అది మీకు ఆల్రెడీ తెలుసు మోస్ట్లీ. సో తెలియకపోతే ఒకసారి మీరు నోట్ చేసుకుంటాను కూడా. సో ఐకి ఏమొస్తుంది అంటే ఐకి యామ్ వస్తుంది, ఐకి యామ్ వస్తుంది, ఐకి యామ్. నెక్స్ట్ వీకి యూకి దేకి ఏమొస్తుంది, వీకి యూకి దేకి ఏమొస్తుంది అంటే ఏఆర్ఈ ఆర్ వస్తుంది అనమాట. వియూ దేకి ఆర్ వస్తుంది. నెక్స్ట్ హీకి, షీకి, ఇట్, ఆల్ నేమ్స్ ఆర్ నౌన్స్ వాటికి ఏమొస్తుంది అంటే మేడం ఐఎస్, ఈజ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఐకి ఏమొస్తుంది అంటే యామ్, వియూదేకి ఏమొస్తుంది అంటే ఆర్, హీ షీట్ నేమ్కి ఏమొస్తుంది అంటే ఈజ్. ఐకి యామ్ ఫిక్స్, వియూదేకి ఆర్ వస్తుంది, హీ షీట్ నేమ్ ఈజ్ వస్తుంది. సీక్వెన్స్ ఐ వియూదే హీ షీ ఇట్ నేమ్, ఐకి యామ్, వియూదే ఆర్, హీ షీట్ నేమ్ ఈజ్. సో ఇప్పుడు చూద్దాం. ఏబుల్ టు అంటే తెలుగు మీనింగ్ ఏంటంటే ప్రస్తుతం నాకున్న సామర్థ్యం గురించి చెప్తాను అనమాట. ప్రస్తుతం నాకేం సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం గురించి నేను చెప్తాను అనమాట. ఆ సామర్థ్యాన్ని ఇప్పుడు నేను ఆ పని నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను అని చెప్తాను అనమాట. నేను ఏం చేయగలుగుతానండి, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాను కాదు, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను అని చెప్పాలి. కంటిన్యూస్గా ఉంటుంది టాపిక్. సో ఐ ఆమ్ ఏబుల్ టు అని చెప్పాలి ఇక్కడ మనం. ఐ ఏబుల్ టు చెప్పకూడదు. సో ఐ ఆమ్ ఏబుల్ టు అని చెప్పాలి ఇక్కడ. సో ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను అని చెప్పాలి. ఐ ఆమ్ ఏబుల్ టు సో మ్యూట్ ఆఫ్ చేయండి అండి. మ్యూట్ ఆఫ్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్తాను, అప్పుడు మ్యూట్ ఆన్ చేసుకుని మాట్లాడవచ్చు. అయితే కూల్గా క్లాస్ అయితే వినండి. సో ఏబుల్ టు, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను అనుకోండి. ఎట్లా చెప్పాలంటే సో ఐ ఆమ్ ఏబుల్ టు. సో ఐ ఆమ్ ఏబుల్ టు మాట్లాడడం కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటామంటే స్పీక్. సో ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఏంటంటే ఇంగ్లీష్ అనుకుంటాం కాబట్టి ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను. మ్యూట్ ఆఫ్ చేసేయండి. అప్పుడు అవసరం లేదండి, మ్యూట్ ఆఫ్ చేయండి. ఓకే. సో ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. సబ్జెక్ట్ చేంజ్ చేసుకున్నామండి. సబ్జెక్ట్ వి. ఇక్కడ మీకు మీనింగ్ తెలుగు మీనింగ్ ఏమొస్తుందంటే గలుగుతున్నాను అని వస్తుందండి. ఇక్కడ తెలుగులో కూడా మనకు ఒకసారి మెన్షన్ చేసుకుందాం. గలుగుతున్నాను, మేల్ ఫీమేల్ ఇద్దరు కదా ఉండిద్ది.
ఆ అమ్మాయి పాడగలుగుతున్నది. అబ్బాయికేమో గలుగుతున్నాడు అని వస్తే గలుగుతున్నాను, గలుగుతుంది, ఓకే గలుగుతున్నారు అని మీకు మీనింగ్ వస్తే గలుగుతున్నాను అనేది సింగులర్ కూడా నేను తీసుకుంటా. గలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను. అంటే ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ పెట్టుకోండి ఇక్కడ. ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాను. నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం వి. వీకి ఏమొస్తుందంటే అండి హెల్పింగ్ వెర్బ్ ఆర్ అని చెప్పుకున్నా. సో వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ మనం ఇక్కడ చెప్పాలి. వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి మేడం? యు. యు. యూకి ఏమొస్తుందంటే వి ఏబుల్ టు రాదు, వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాము. నెక్స్ట్ సబ్జెక్ట్ దే తీసుకోండి. దేకి ఏమొస్తుందంటే దే ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పకూడదు, దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పాలి. దే ఏబుల్ టు స్పీక్ కాదు, దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ హీకి ఏమొస్తుంది మేడం చెప్పండి? హీ సబ్జెక్ట్ ఏమొస్తుంది? హీకి హెల్ప్ ఈజ్ కదా. సో హీ ప్లానింగ్ అని చెప్పకూడదు. సో ఏం చెప్పాలంటే able to speak in English. సో హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాడు అని చెప్పాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ He is ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతుంది. నెక్స్ట్ రాజు అనే ఒక వర్డ్, ఒక నేమ్ చెప్పండి. రాజు. Raju is సో రాజు able to is speak able to English. speak English. రాజు ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. రాణి. Rani is able to speak in English. రాణి ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. రాణి ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నది. ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతుంది. నేను రీసెంట్గా జిమ్లో జాయిన్ అయ్యానండి. జిమ్ కోచ్ నాకు అడిగింది అనమాట. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నేను రీసెంట్గా ఏం జరిగిందంటే జిమ్లో జాయిన్ అవ్వడం జరిగింది. జిమ్లో జాయిన్ అయిన తర్వాత మా జిమ్ కోచ్ అడిగాడు, నువ్వు ఎంత వెయిట్ లేకపోతావు మరి? జాయిన్ అయిన దగ్గర ఒక 3 months అవుతుంది బాబు, ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తాను నువ్వు ఇంటికి ఏంటి అని అడిగింది నాకు జిమ్ కోచ్. అడిగితే అప్పుడు చెప్పిన అనమాట, సార్ నేను ఒక 20 kgs నేను లిఫ్ట్ చేయగలుగుతున్నా సార్ అని చెప్పినాను. దాన్ని ఎలాగా మనం చేంజ్ చేసుకోవచ్చు ఒక చెప్తే కలుగుతారు. నేను 20 kg లిఫ్ట్ చేయగలుగుతున్నాను. I am 20 I kg. am I am able to lift 20 I am kg. able to lift 20 kg weight. I am able to సార్ lift అక్కడ 20 kg. ఎన్ని వాడకూడదా? ఇన్న అవసరం లేదండి. I am able to 20 kg weight. ఇన్న అవసరం లేదండి. I am able to lift 20 kg weight. నేను 50 kg లేపగలుగుతాను అంటే ఎట్లా చెప్పాలి మరి? I am able to lift 50 kg weight. 50 kgs. I am able to lift 50 kg weight. అంతే అండి. నేను ఒక 50 kg బరువు లేపగలుగుతున్నాను. ఓకేనా? నేను మా బ్రదర్తో పోరాడగలుగుతున్నాను. I am able to fight my brother. I am able to fight with my brother. విత్ మై బ్రదర్ అట్లా కూడా చెప్పొచ్చు. ఇట్లా గలుగుతున్నారు. With my brother. అదే సందర్భాలు మీకు ఏమొస్తుందంటే ఏబుల్ టు అని వస్తుంది అనమాట. అర్థమైంది మేడం? ఏబుల్ టు అంటే హెల్ప్ వేస్ వచ్చి ఏమొస్తుందంటే ఏబుల్ టులో యామీజ్ అని వస్తుంది. నెక్స్ట్ ప్లానింగ్ టు చూద్దాం మేడం. ప్లానింగ్ టు అంటే ఏం లేదండి. ప్లానింగ్ టు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వర్క్ చేసే ముందుగా మనం ప్లాన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సమ్మర్ వెకేషన్లో ఎక్కడికైనా టూర్కి వెళ్దామని అనుకున్నాము. టూర్కి వెళ్ళే ముందు ఏం చేస్తామంటే బడ్జెట్ ఎంత అయింది, డబ్బులు ఎంత అవుతాయి, అక్కడ స్టేయింగ్ ఎలా ఉండాలి, నెక్స్ట్ పిల్లలకి ఎలాగా, మనకి ఎలాగా, ఏంటి అనేసి మొత్తం ప్లాన్ తీసుకుంటా మనం చేస్తూ ఉంటాం అనమాట. అట్లా ప్లాన్ అనేది చేస్తుంటారు. సో నేనేమనుకుంటానంటే ఈ సమ్మర్లో గోవాకి వెళ్దామని ప్లాన్లో ఉన్నాను అనమాట. సో అట్లా ముందే నేను ప్లాన్ చేస్తాను. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళే ముందు వేసే ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ నేను చేస్తున్నా అని చెప్పే సందర్భంలో ప్లానింగ్తో వస్తాం అనమాట. లేదు ఇంకా December 31st ముందు మనం ప్లాన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇయర్ మాత్రం మంచిగా ఉండాలి, నెక్స్ట్ ఇయర్ జిమ్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండాలి, నెక్స్ట్ ఒక డైరీ అనేది మెయింటైన్ డైరీ రాయాలి, ఇట్లా కొన్ని హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాలని అనుకుంటుంటారు. సో అట్లా ఏం చేస్తారు, ప్లాన్ చేసుకుంటారు అనమాట. దే ఆర్ ప్లానింగ్ టు ఫర్ ద న్యూ ఇయర్ కోసం మొత్తం ప్లాన్ చేసుకుంటారు. జిమ్కి వెళ్ళకుండా దే ఆర్ ప్లానింగ్ టు గో టు జిమ్. డైరీ రాద్దాం ఉంటుంది, దే ఆర్ ప్లానింగ్ టు రైట్ అ డైరీ. సో ఇక్కడ మనకు ప్లానింగ్ ఏంటంటే, సో ప్లానింగ్ ఏమొస్తుంది అంటే గోవాకి వెళ్ళాలి ప్లాన్. సో ఐ ఆమ్ ప్లానింగ్ టు ఎక్కడికంటే
గో టు గోవా Go to అండి. Goa. Go to ఐ యామ్ Goa. ప్లానింగ్ టు గో టు గోవా. నేను గోవాకి వెళ్దామనే ప్లాన్‌లో ఉన్నాను. ఓకే. నెక్స్ట్ వి ఆర్. We plan. We are వి We are ఆర్ planning. ప్లానింగ్ planning టు to go to వి Goa. ఆర్ ప్లానింగ్ టు గో టు గోవా. మేము గోవాకి వెళ్దామనే ప్రణాళికతో ఉన్నాము. ప్లాన్‌లో ఉన్నాము. నెక్స్ట్ యూ అండి సబ్జెక్ట్. You are You are planning planning to to going to go యూ Goa. ఆర్ ప్లానింగ్ టు గో టు Goa. గోవా. నీవు గోవా వెళ్దామనే ప్లాన్‌లో ఉన్నావు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి దే అండి. దే They చెప్పండి. are going to. They are They are planning to planning go to to Goa. go to Goa. దే ఆర్ ప్లానింగ్ టు గో టు గోవా. వారు గోవా వెళ్ళే ప్రణాళికలో ఉన్నారు. He is planning to To go go to to Goa. Goa. He is planning to go to Goa. ఓకే. మ్యూట్ ఆఫ్ చేసేయండి ఇంకా. సరిపోతుంది. నేను చూస్తా. సో నెక్స్ట్ ఏంటంటే హీ సబ్జెక్ట్. హీ ఈజ్ ప్లానింగ్ టు గో టు గోవా. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి షీ ఈజ్ ప్లానింగ్ టు గో టు గోవా. ఆమె గోవాకి వెళ్దామనే ప్లాన్లో ఉంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి రాజు ఈజ్ ప్లానింగ్ టు గో టు గోవా. రాజు గోవాకి వెళ్దామనే ప్రణాళికలో ఉన్నాడు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి రాణి ఈజ్ ప్లానింగ్ టు గో టు గోవా. రాణి గోవాకి వెళ్దామనే ప్రణాళికలో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనం తమాషాగా తీసుకుందాం. రాజు గోవాకి వెళ్దాం అనుకుంటున్నాడు కాబట్టి రాజు ఈజ్. రాణి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి రాణి ఈజ్. Rani is planning to. రాజు అండ్ రాణి ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు గోవాకి. మనం ఏం Raju చెప్తాం? and Rani are. Raju or Rani? Raju and Rani are. ఆర్ వస్తా అండి, ఇది వస్తా. Are sir. కరెక్టేనా ఆర్ అనేది? Yes sir. Plural వచ్చినప్పుడు are వస్తారు సార్. ఫ్లోరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ మనం ఇండికేట్ చేయాలి. సో ఆర్ వస్తుంది ఇక్కడ. సో చూద్దాం నెక్స్ట్. సో తర్వాత ఏంటంటే గోయింగ్ టు అండి. గోయింగ్ టు అంటే ఏం లేదు, మనము కొన్ని నిమిషాల ముందు, కొంత గంట ముందు మనం కొన్ని అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇండ్లలో ఎలా జరిగిందంటే కొంత సమయం ముందు. కొంత సమయం ముందు నేను పలానా పని చేయబోతున్నా అని చెప్తుంటారు అనమాట. పలానా పని నేను చేయబోతున్నా అని చెప్తుంటారు అనమాట. మీకు బయట అనౌన్స్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, రైల్వే స్టేషన్కి మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కాచాగూడ వేరే ఏదైనా కాచిగూడ రైల్వే స్టేషన్కి కానీ ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్ళి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఆ అనౌన్స్మెంట్స్ మీకు గోయింగ్ టు అనే స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. నేను ఒక అబ్జర్వ్ చేసిన ఎగ్జాంపుల్ ఒకటి చూస్తాను. వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ప్లాట్ఫామ్ 1 మీదకి రాబోతుంది అంటాడు. సో దీనికంటే ముందు మీనింగ్ అడుగుతాం. ఫస్ట్ గోయింగ్ టు అంటే ఏం లేదండి, బోతుంది అని వస్తుంది అన్నమాట. బోతుంది, సో బోతున్నాడు అని వస్తుంది అన్నమాట. ఓకేనా? నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను అనుకోండి. ఐఆమ్ గోయింగ్ టు గివ్ అ స్పీచ్ ఇవ్వబోతున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు చెప్పండి, నేను ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే సరే ప్లీజ్ సరే. ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందామంటే, స్టేషన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళారనుకోండి, స్టేషన్ మీకు అనౌన్స్మెంట్స్ ఏమొస్తాయి అంటే, ఎగ్జాంపుల్కి ఒకటి తీసుకుందాం ఏదన్నా, వందే భారత్ ఎక్స్ప్రెస్ అని తీసుకోండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏమో పోతుంది అని మీకు మీనింగ్ వస్తుంది. పోతుంది అంటే రాబోతుంది, ఇంకా పలానా ప్లాట్ఫామ్ మీదకి పలానా ట్రైన్ రాబోతుంది అని చెప్తారు అన్నమాట. అనౌన్స్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద రాబోతుంది అని చెప్పాలనుకోండి. ఎట్లా చెప్తారంటే, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి రాబోతుంది అని తెలుగులో అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంగ్లీష్లో ఏమవుతుందంటే, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈజ్ గోయింగ్ టు అరైవ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి రాబోతుంది అని ఇంగ్లీష్లో మీకు ఇట్లా వస్తుందన్నమాట. హిందీలో మరి ఏదో చెప్తారు, నాకు తెలియదు అట్ల గురించి. సో తెలుగు ఏంటంటే రాబోతుంది, చెయ్యబోతుంది, ఇట్లా సందర్భం మనకి ఏమవుతుందంటే, సో గోయింగ్ టు. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి సీఎం ఉన్నారు. ఆయన ఒక స్పీచ్ ఇవ్వబోతుంది. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చారన్నమాట. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ అన్నారు. అన్నప్పుడు ఆయనకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఒక మాట మాట్లాడతారు. ఏంటంటే, నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఒక బ్యూటిఫుల్ స్పీచ్ ఇస్తా అని చెప్పారు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ 1 బ్యూటిఫుల్ స్పీచ్ అని చెప్తారు అన్నమాట.
అంటే ఏంటంటే గోయింగ్ టు గివ్ బ్యూటిఫుల్ స్పీచ్ అంటే ఏంటి ఎప్పుడే వచ్చిండో స్టేజ్ మీదకి అప్పుడే వెళ్ళిపోతున్నావు గోయింగ్ అన్నాడు ఏంటో బాబు అనుకోవద్దు. గోయింగ్ అంటే వెళ్ళడం ఓకే, గోయింగ్ పక్కన టూ పెడితే దాని మీనింగ్ ఏమైపోతుంది అంటే వెళ్ళబోతున్నాను, ఆడబోతున్నాను, ఓకే, ఇట్లా ఆడబోతున్నాను, స్పీచ్ ఇవ్వబోతున్నాను, చెప్పబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ స్మాల్ స్పీచ్. ఓకే, ఇట్లా చెప్పే సందర్భంలో గోయింగ్ టు వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్దాం, ఏం చెప్దాం అంటే నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను చెప్దాం ఇక్కడ. సో ఏమొస్తుందంటే ఇక్కడ చెప్పండి, నేను ఒక స్పీచ్ I am going to give one speech. ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ స్పీచ్. నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ స్పీచ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ స్పీచ్. ఏమండి అర్థం కాలేదు? స్పీచ్ వాడకూడదా సార్ అక్కడ? ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్ అనకూడదా? ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్ కూడా అనొచ్చు, వన్ స్పీచ్ అనొచ్చు, లేదంటే ఏ స్పీచ్ కూడా అనొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ స్పీచ్. నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను. ఏదైనా కరెక్ట్, అలాగే చెప్పచ్చు. ఓకేనా? ఇట్లా చేయబోతున్న పనులు ముందుగా అనౌన్స్ చేస్తుండే. అనౌన్స్మెంట్ ఒక మాటలో చెప్పాలంటే అనౌన్స్మెంట్స్, ఆల్ అనౌన్స్మెంట్స్ గోయింగ్ టు. ట్రైన్ రాబోతుంది, అనౌన్స్మెంటే. నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను, అనౌన్స్మెంటే. నెక్స్ట్ భూకంపం రాబోతుంది, అనౌన్స్మెంటే. నెక్స్ట్ తుఫాన్ రాబోతుంది, రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండగా మారి తుఫాన్ రూపంలో రాబోతుంది అంటాడు. వార్తలు మనకు న్యూస్లో చూస్తుంటాం. అంటే అనౌన్స్మెంట్స్, ఆల్ అనౌన్స్మెంట్స్. ఫ్యూచర్లో జరిగే ఒక యాక్షన్ని ముందుగానే మనం అనౌన్స్మెంట్ చేస్తుంటాం. ఆల్ అనౌన్స్మెంట్స్ ఆర్ గోయింగ్ టు. న్యూస్ పేపర్స్ కానీ లేదంటే న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూడండి, వాటిని న్యూస్లో ఒకసారి చూడండి, ట్రై చేయండి. వాటిలో మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ స్ట్రక్చర్స్ అనేవి. చాలా చాలా డైలీ యూజ్ అన్నమాట, బాగా తరచుగా యూజ్ చేసేయమాట ఇవన్నీ. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి వి తీసుకుందాం. వి. సో వి ఈజ్ గోయింగ్ అండి, వి ఆర్ గోయింగ్, వి ఆర్ గోయింగ్ అండి. We are going. సో వి ఆర్ గోయింగ్. నెక్స్ట్ ఐ వి యూ. యూ చెప్పండి అండి. You are going to give a speech. We are going to give a speech. You are going to give a speech. You have a speech ఇవ్వబోతున్నావు. నెక్స్ట్ They are going to give a speech. We are going to give a speech. అంటే ఏంటండి? They are going to give a speech. స్పీచ్ ఇవ్వబోతున్నారు. మరొక స్పీచ్ ఇవ్వబోతున్నారు. కరెక్ట్. నెక్స్ట్ హీ చెప్పండి. She is going to give a speech. He is a he are అండి. He is going to give a speech. He is going to give a speech. He is going to give a speech. అనగా స్పీచ్. She is going to give a speech. సో సబ్జెక్ట్ చేంజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ she. ఇట్లాగే వస్తామన్నమాట. ప్లానింగ్ టు, నెక్స్ట్ గోయింగ్ టు, ప్లానింగ్ టు, నెక్స్ట్ గోయింగ్ టు. ఇట్లా చేయబోతున్నాను అనే సందర్భంలో గోయింగ్ టు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఒకటి ఉంది, అదేంటంటే వుడ్ లైక్ టు. వుడ్ లైక్ టు మీనింగ్ ఏం లేదండి, ఒకసారి జాగ్రత్తగా ఉంటే మనకి చాలా సింపుల్ అన్నమాట. వుడ్ లైక్ టు. వుడ్ లైక్ టు మీనింగ్ ఏం లేదు అసలు. ఏంటంటే వాంట్ టు అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? ఇవ్వాలనుకుంటున్నాను, వారి గురించి వారు చెప్పుకోవడం, అనుకోవడం. ఒక్క నిమిషం మీరు డిస్కస్ చేసి కావాలంటే వుడ్ లైక్ టు అంటే మీనింగ్ ఏమవుతుందండి ఇక్కడ? వాంట్ టు మనం మీనింగ్ ఏం చెప్పుకున్నాం? వాంట్ టు అంటే ఏంటండి తెలుగు మీనింగ్? అనుకుంటున్నాను. వాంట్ టు అంటే అనుకున్నాను కదా. సేమ్ వుడ్ లైక్ టు కూడా మీనింగ్ ఏమవుతుందంటే అనుకున్నానే వస్తుంది. కాకపోతే మీ ఫ్రెండ్తో మీరు చెప్పాలనుకోండి, నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను రా అని చెప్పాలనుకోండి, ఐ వాంట్ టు గో టు అమెరికా అని చెప్తే అయిపోయాయి. కానీ మీ ఫాదర్కి చెప్పాలనుకోండి, ఐ వాంట్ టు
సో గో టు అమెరికా చెప్తే మీకు అంత ప్రొఫెషనల్గా అంత రెస్పెక్ట్ ఉన్నారని మీకు అనిపించదు. సో మీరు ఏం చెప్పాలి అంటే ఐ వుడ్ లైక్ టు అని చెప్పాలి. ఐ వుడ్ లైక్ టు గో టు అమెరికా. నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇక్కడ తెలుగు మీనింగ్ ఇంకా పొలైట్ వెర్షన్లో మీకు ఇంకేం వస్తుందంటే గోరుచున్నాను అని వస్తుంది ఇంకా. సో వెళ్ళాలనుకుంటున్నాను కాదు, గోరుచున్నాను. సో గోరుచున్నాను అనే సందర్భంలో ఏమవుతుందంటే వుడ్ లైక్ టు అని వస్తాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ మనం తీసుకుందాం. ఐ వుడ్ లైక్ టు WOULD వుడ్. ఐ వుడ్ లైక్ టు. సో మీకు హెల్ప్ ఏమైనా వస్తాయంటే ఏం రావండి ఇక్కడ, వుడ్ లైక్ టునే ఉండేది ఇక్కడ అన్నిటికీ. నెక్స్ట్ పెళ్ళికొడుకు సారీ. సో ఐ వుడ్ లైక్ టు. సో ఇక్కడ చూడండి మేడం, ఐ వాంట్ టు బై ఏ కార్. నేను ఒక కార్ కొనాలనుకుంటున్నాను చెప్తాం. సో ఐ వుడ్ లైక్ టు బై ఏ కార్ అంటే ఏమొస్తుందంటే నేను ఒక కారు కొనగోరుచున్నాను చెప్పాలి ఇక్కడ. ఐ వుడ్ లైక్ టు బై ఏ కార్. ఐ వుడ్ లైక్ టు గో టు అమెరికా. నేను అమెరికా వెళ్ళగోరుచున్నాను. నేను ఒక కారు కొనగోరుచున్నాను. ఇట్లా గోరుచున్నాను తెలుగులో మీనింగ్ వస్తుంది. కాకపోతే మీకు దీని యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే రెస్పెక్టివ్ మేనర్ అండి. ఇదంతా రెస్పెక్టివ్ మేనర్ ఇదంతా. వుడ్ లైక్ అంటే రెస్పెక్టివ్ మేనర్, కొంచెం ప్రొఫెషనల్గా యూజ్ చేయడానికి మీకు బాగుంటుంది అన్నమాట వుడ్ లైక్ అనేది. ఓకేనా. కొంచెం ఆఫీసర్స్ దగ్గర కానీ కార్పొరేట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వుడ్ లైక్ టు యూజ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఐ వాంట్ టు గివ్ వన్ స్పీచ్ అని చెప్పడం కంటే కూడా ఐ వుడ్ లైక్ టు గివ్ వన్ స్పీచ్ చెప్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దానికి కానీ మీరు చెప్పే విధానం కూడా చాలా వాళ్ళు సో ఐ క్యాచీ ఉంది అన్నమాట పాయింట్ ఇదంతా. ఓకేనా. సో ఐ వుడ్ లైక్ టు చాలా రెస్పెక్ట్ ఉన్నారు కాబట్టి మోస్ట్లీ మీరు ఐ వుడ్ లైక్ టు యూస్ చేయండి, చాలా బాగుంటుంది. సో అన్నిటికీ వుడ్ లైక్ టు వస్తాయండి. ఆల్ సబ్జెక్ట్స్ వుడ్ లైక్ టు వస్తాయి. సో ఐ వుడ్ లైక్ టు, యూ వుడ్ లైక్ టు, హీ వుడ్ లైక్ టు, షీ వుడ్ లైక్ టు, ఆల్ సబ్జెక్ట్స్ వుడ్ లైక్ టు వస్తాయి కాబట్టి నో ఇష్యూస్ అట్ ఆల్. సో ఐ వుడ్ లైక్ టు బై అ కార్. నేను ఒక కారు కొన్నామని కారు కొనగోరుచున్నాను. వీ వుడ్ లైక్ టు బై అ కార్. మేము ఒక కారు కొనగోరుచున్నాము. యూ వుడ్ లైక్ టు బై ఎ కార్. నీవు ఒక కారు కొనగోరుచున్నావు. నెక్స్ట్ దే తీసుకోండి. దే వుడ్ లైక్ టు బై ఎ కార్. వారు ఒక కారు కొనగోరుచున్నారు. నెక్స్ట్ ఐ యూ దే. హీ సబ్జెక్ట్, హీ ఈజ్ అని రావాలి ఇక్కడ. హీ వుడ్ లైక్ టు. సో హీ వుడ్ లైక్ టు అని చెప్తాం. ఇక్కడ చూడండి ఐ యూ దేకి ఏమవుతుందంటే వుడ్ లైక్. ఈ షీట్ నేమ్కి ఏమవుతుందంటే వుడ్ లైక్స్ అనుకుంటారు. ఇక్కడ లైక్స్ కామెంట్స్ ఇక్కడ ఏం రావు, లైక్ ఏం రాదు, లైక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షీ వుడ్ లైక్ టు. షీ వుడ్ లైక్ టు బై ఏ కార్. నెక్స్ట్ ఒక్క నేమ్ తీసుకుందాం, రాజు అని తీసుకోండి. రాజు వుడ్ లైక్ టు బై ఏ కార్. రాణి తీసుకోండి. రాణి వుడ్ లైక్ టు బై కార్. అంతే అండి, కంప్లీట్. టోటల్ 10 టాపిక్స్ అండి. 10 టాపిక్స్ కంప్లీట్ అయ్యింది. దీనికి ఎక్స్టెన్షన్గా ఇంకొక 10 టాపిక్స్ ఉంటాయి. ఆ 10 టాపిక్స్ మనం చెప్దాము రేపటి క్లాస్లో. ఫస్ట్ ఇప్పుడైతే వీటిని మొత్తాన్ని రివైజ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఓకేనా. సో దీనికి ఏమన్నా స్క్రీన్ షాట్ ఇవ్వాలి. ఇవ్వండి సార్ పంపించండి సార్. సార్ తెలుగులో మీనింగ్ అర్థమవుతుందండి ఏమన్నా సార్? మొత్తం కలిపి పెట్టండి. ట్రై చేస్తాను మేడం. 2 స్క్రీన్ షాట్లుగా ఇస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. 5 పెట్టండి సార్. పెడతానండి. ఫస్ట్ 5 పెడతానండి. ఓకే 5 ఇస్తా చూడండి. అయితే ఏంటండి టెస్ట్ పెట్టారు కదా సార్, అలాగే ఈ రోజు కూడా ఇస్తారా? ఇస్తానండి. టెస్ట్ పెడతాను. కంపల్సరీ కావాలి, మర్చిపోతారు మీరు. టెస్ట్ పెట్టాలి. ఇవి వినేటప్పుడు మొత్తం చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ మనకి తర్వాత అప్లై చేసేటప్పుడు చాలా కష్టము, ఏం గుర్తురాదు ముందు. అవును సార్, అవును. కొంచెం వీటిని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ చేసుకుంటే కొంచెం గుర్తుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద టెస్ట్ ఇవ్వండి సార్. అలాగే మేడం. నిన్న ఈ రోజు చెప్పిన దాని మీద. సరే మేడం. ఫస్ట్ 5 తీసుకున్నాం. ఒకసారి గ్రూప్ చెక్ చేయండి మేడం. క్లియర్గా వచ్చినా చెక్ చేయండి. నాకు క్లియర్గా కనిపిస్తున్నాను, మీరు చూసుకోండి ఒకసారి.
ఫస్ట్ 5 ఇచ్చానండి. Okay, sir. Okay, sir. నెక్స్ట్ ఇంకో 5 ఇస్తాను ఇప్పుడు చెప్పండి. నేను స్క్రీన్ షాట్ వస్తేనేమో అది వస్తలే కానీ మీరు చెప్పండి. నేను ఏమనుకుంటున్నానంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. I want to go to restaurant. అన్నారు. ఓకే, కరెక్టరా అండి? నేను రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో టు రెస్టారెంట్, కరెక్టరా? అనుకుంటున్నాను. కరెక్టే సార్. కరెక్ట్, రైట్. అతను రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాడు అంటే ఎట్లా చెప్పాలండి? He goes to. He goes to. He wants to go to restaurant. He wants to go to restaurant. He wants to go to restaurant. చెప్పండి. He wants to go to restaurant. హీ వాంట్స్ టు అని వస్తుంది మీకు ఇక్కడ. వాంట్ టు కాదు, హీ వాంట్స్ టు, షీ వాంట్స్ టు అని వస్తుంది. ఆమె ఒక పాట పాడాలనుకుంటుంది, చెప్పండి. She would like to sing a song. She wants to sing a song. ఆమె ఒక పాట పాడాలనుకుంటుంది కాబట్టి షీ వాంట్స్ టు సింగ్ ఏ సాంగ్. ఐ యూదే వాంట్ టు, ఈ షీట్ నే వాంట్స్ టు కదండి. ఐ యూదే వాంట్ టు, ఈ షీట్ నే వాంట్స్ టు. సో షీ వాంట్స్ టు అని వస్తుంది మీకు. ఓకే, ఆమె ఒక పాట పాడ గోరుచున్నదని చెప్పాల్సి ఏమొస్తే ఆమె ఒక He would పాట. like to sing. సో She would like to sing a song. Would like a song. Sing a song. She would like to sing a song అండి. కరెక్ట్ అండి. She would like to sing a song. ఆమె ఒక పాట పాడ గోరుచుంది. She would like to sing a song. ఆమె ఒక పాట గోరుచున్నది. ఇలా చెప్తాం. నెక్స్ట్, నేను గతంలో బిర్యానీ తినేవాడిని అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? I used to eat biryani. Biryani before. I used to eat biryani. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. నేను గతంలో ఉన్నాం కాబట్టి ఇంత పాస్ట్ లో పెట్టుకోవచ్చు, లేదా అవసరం లేదు. యూజ్ టు అంటే పాస్ట్ కాబట్టి అవసరం లేదు, కానీ పెట్టుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఐ టు బిర్యానీ, నేను గతంలో బిర్యానీ తినేవాడిని. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే గోల్డ్ కొనుక్కునేవాడిని. I used to bite my nails. I used to bite my nails. Inside in my childhood. నేను చిన్నతనంలో గోల్డ్ కొనుక్కునేవాడిని. నేను ఏం చేస్తానంటే తెలుగు సెంటెన్స్ మీకు ఇస్తాను, మీరు సెంటెన్స్ ట్రాన్స్లేట్ ఏం చేయదు, జస్ట్ టాపిక్ ని గుర్తుపడండి చాలు. టాపిక్ అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను గతంలో గోల్డ్ కొనుక్కునేవాడిని అని అనుకోండి, మీరేం చెప్పొద్దు, యూజ్ టు అనండి అంతే, సింపుల్ గా. నేను కారు కొనాలని అనుకుంటున్నాను అనుకోండి, మీరేం చెప్తారంటే వాంట్ టు అని చెప్పండి. Want to. జస్ట్ టాపిక్ నేమ్ గుర్తుపడండి చాలు. టాపిక్ నేమ్ గుర్తుపడితే మీకు మ్యాథ్స్ అర్థమైనట్లే. చెప్పండి. నేను కారు కొనాలని అనుకుంటున్నానండి. Want to. నేను కారు కొనాల్సి వచ్చింది. Had to. ఇష్టం లేదు కానీ కారు కొనాల్సి వచ్చింది. Had to. నాకు బిర్యానీ అంటే ఇష్టం లేదు కానీ బిర్యానీ తినాల్సి వచ్చింది ఆ రోజు. Had to. నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. నాకు ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేదు కానీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. Had to. నేను ఒక 50 కేజీ బరువు లేపగలుగుతున్నాను, లిఫ్ట్ చేయగలుగుతాను. Able to. నేను కులు మనాలి వెళ్ళే ప్లాన్ లో ఉన్నాను. నేను వండర్లా వెళ్ళాలనే ప్లాన్ లో ఉన్నాను. Planning to. నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను. I would like to give a speech. Able to. ఏంటి సార్, ఒకసారి అడగండి సార్, ఒకసారి తెలుగు అడగండి ఒకసారి. గోయింగ్ టు కదా నేను అడిగింది ఇప్పుడు. నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను. I'm going to give a speech. ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ స్పీచ్. నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్, నేను సినిమాకి వెళ్ళబోతున్నాను. నేను గోవాకి వెళ్ళబోతున్నాను. బిర్యానీ తినబోతున్నాను.
మోస్ట్లీ ఆల్ టాపిక్స్ కవర్ అయినట్టు ఉన్నాయి. ఓకే, నేను ఇంకేమనుకున్నానంటే కార్ కొనాలని అనుకున్నానండి, కల్లా కానీ I want to. అనుకున్నాను కాబట్టి వాంటెడ్. కారు కొందామని అనుకున్నాను కదా, అనుకున్నాను. వాంటెడ్ టు Wanted to. అనుకుంటున్నానంటే మాత్రం వాంట్, అనుకున్నాను కాబట్టి వాంటెడ్ టు. కారు కొనాల్సి ఉంది అంటే హ్యావ్ టు హ్యావ్ టు. కారు కొనడం ఇష్టం లేదు, కారు కొనాల్సి వచ్చింది. హ్యాడ్ టు కారు కొనాల్సిన అవసరం ఉందండి నాకు. నీడ్ టు ఉంది కాబట్టి నీడ్ టు. నీడ్ టు ఇయర్ నేను కారు కొనే ప్లాన్ లో ఉన్నానండి. ప్లానింగ్ టు ఓకేనా, ఇట్లా ఆల్ టాపిక్స్ మోస్ట్లీ కవర్ అయింది. దీని మీద మనం ఎగ్జామ్ కండక్ట్ చేద్దామండి ఏదైతే. ఓకేనా, ఈ 10 టాపిక్స్ మీద మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం. వాటిని మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 10 minutes ఒకసారి అడుగుదాం. నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. తప్పు చెప్పినా పర్లేదు, రాంగ్ చెప్పినా పర్లేదు, ట్రై అయితే చేయండి. సో ఎవరో ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వాడు మాత్రం మ్యూట్ ఆఫ్ చేయండి. నేమ్ అనౌన్స్ చేస్తా, వాడు మాత్రం మ్యూట్ ఆఫ్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ ఆన్ ఉండండి. ఓకే, రజనీకాంత్ ఉన్నారండి? సార్ ఓకే, రజనీకాంత్. నేను రజనీకాంత్ని కలవాలని అనుకుంటున్నాను. ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయండి, ట్రాన్స్లేషన్ చేయండి. ఐ వాంట్ టు మీట్ ఏ రజనీకాంత్. ఐ వాంట్ టు మీట్ ఏ కాదు, ఐ వాంట్ టు మీట్ రజనీకాంత్ అంతే. నేను రజనీకాంత్ కలవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు మీట్ రజనీకాంత్. ఆ బాబు చెప్పింది కరెక్ట్. రజనీకాంత్ కలవాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు మీట్ రజనీకాంత్ అన్నాడు. కరెక్ట్ అని చెప్పింది ఆ బాబు. సార్ కరెక్ట్ ధృతి ఉన్నారా? సార్ ఎస్ సార్ ధృతి చెప్పమ్మా. నేను గతంలో బిర్యానీ తినేవాడిని. ఎట్ ద పాస్ట్ ఐ వుడ్ లైక్ టు ఈట్ వెజ్ బిర్యానీ. ఓకే, అట్ ద పాస్ట్ అని చెప్తున్నారు. కరెక్ట్ అన్న మేడం చెప్పింది. బిర్యానీ Correct యూజ్డ్ చెప్పారా? టు వస్తుంది సార్. ఐ యూజ్డ్ టు ఈట్ బిర్యానీ. ధృతి గారు ఏమంటే ఆన్సర్ ఐ యూజ్ టు ఈట్ బిర్యానీ. సో ఐ యూజ్ టు ఈట్ వెజ్ బిర్యానీ నేను చెప్పాను కాబట్టి ఐ యూజ్ టు ఈట్ వెజ్ బిర్యానీ. నేను గతంలో ఓకే నెక్స్ట్ అమ్మా వేరే పర్సన్ కదా. సత్యశ్రీ ఉన్నారా? Yes, sir. ఓకే, నేను సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను, చెప్పండి. I would like to act in movie. ఐ వుడ్ లైక్ టు యాక్ట్ ఇన్ మూవీస్ అని చెప్పొచ్చు. అనుకుంటున్నాను నార్మల్గా అంటున్నాను అంటే ఏం చెప్పొచ్చు? వుడ్ లైక్ టు ఇంకేం చెప్పొచ్చు? ఐ వాంట్ టు I want to act. ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ మూవీస్. లేదా మూవీస్లో యాక్ట్ కోరుతున్నానంటేనేమో ఐ వుడ్ లైక్ టు యాక్ట్ ఇన్ మూవీస్, అట్లా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో పర్సన్ అడుగుదాం. సత్య పొంకే ఉన్నారా? నేను ఏమనుకున్నానంటే చిరంజీవిని కలవాలనుకుంటున్నాను, చెప్పండి. I wanted to meet Chiranjeevi. ఐ వాంటెడా వాంట్ అండి? మీరు ఏం అడిగారు సార్? నేను చిరంజీవిని కలవాలనుకుంటున్నానండి. I want to meet Chiranjeevi, sir. వాంట్ టు మీట్ చిరంజీవి, కరెక్ట్. నాగార్జున కలవాలనుకుంటున్నానంటే I want to meet Nagarjuna. ఎవరినైనా ఇంకంతే వాంట్ టు. ఓకే, నేను చిరంజీవిని కలవాల్సి వచ్చింది, మీరే చెప్పండి. I had to meet Chiranjeevi. ఓకే, నేను చిరంజీవిని కలవాల్సిన అవసరం వచ్చింది. I have to meet Chiranjeevi. హ్యావ్ టు నా నీడ్ టు అండి? అవసరం need వచ్చింది. I need to, sir. నీడ్ టు. నెక్స్ట్ ఇంకో పర్సన్కి ఇస్తాం ఛాన్స్. సత్యశ్రీ. Yes, sir. నేను చిరంజీవిని కలవాల్సి వచ్చింది, చెప్పమ్మా. I want to. I would. ఐ హ్యాడ్ టు మీట్ చిరంజీవి. ఓకేనా, ఆన్లైన్ క్లాస్లో అటెండ్ కావాల్సి వచ్చింది చెప్పండి. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్. I had to attend online class. ఐ హ్యాడ్ టు అటెండ్ ఆన్లైన్ క్లాస్. నేను ఆన్లైన్ క్లాస్ అటెండ్ కావాల్సి వచ్చింది. ఓకేనా, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. I had to learn English. I had to I had to learn లెర్నింగ్. ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది. I had I to had
talk I in had to speak in English. I I had to had to speak English. ఓకేనా. సో ఇట్లాగా టాపిక్స్ అనేది వచ్చింది. ఓకే, ఇంకా వచ్చేసి వాంటెడ్ టు, యూజ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, నీడ్ టు, ఏబుల్ టు, సో గోయింగ్ టు. సో నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నానంటే ఎట్లా సార్ చెప్పాలండి? హ్యావ్ టు మీద I'm going to give a speech now. డౌట్ గా ఉంది. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గో I have to go to office. ఆఫీస్. Go to office. ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. ఓకేనా? మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంది. I I have have project. You have to submit Project. యూ హ్యావ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్. మీరు టైంకు రావాల్సి ఉంది. you. You have to come on. You have to come in time. యూ హ్యావ్ టు You have to come on time. యూ హ్యావ్ టు కమ్ ఆన్ టైం. మీరు సమయానికి రావాల్సి ఉంది. ఓకే, మీరు 9 గంటలకల్లా ఆఫీస్కి రావాల్సి ఉంది. You have. I have to. యూ హ్యావ్ టు You have You have to attend 9 o'clock. at 9. యూ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్ అట్ 9 o'clock. ఈ 9 o'clockకి ఆఫీస్కి రావాల్సి ఉంది. Sir, itla cheppodda. Sir, you have to come by 9 p.m. యూ హ్యావ్ టు కమ్ బై 9 By p.m. 9 p.m. యూ హ్యావ్ టు కమ్ బై 9 p.m. ఆఫీస్ కాబట్టి టు ఆఫీస్ అనేది ముందు పెట్టినారండి, అంతే అండి. యూ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్ బై 9 p.m. కూడా చెప్పొచ్చు అండి. Okay, sir. టు ఆఫీస్ అనేది మీరు మిస్ చేశారు. టు ఆఫీస్ పెట్టేసి బై 9 p.m. కూడా పెట్టచ్చు అండి, ఏం కాదు. ఓకేనా. నెక్స్ట్ నేను బిర్యానీ తినాల్సిన అవసరం ఉంది అని చెప్పండి. I used to eat. I had to eat. ఐ నీడ్ టు అవసరం ఉంది కాబట్టి నీడ్ టు అండి. ఐ నీడ్ టు ఈట్ బిర్యానీ. కొంచెం లావ్ అయిపోయామండి. అయితే ఏమన్నారంటే డాక్టర్, మీరు కొంచెం డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఐ నీడ్ టు అయి కాదు, యూ చెప్పండి. యు నీడ్ టు Follow the diet. You need to ఫాలో అండ్ ఫాలో డైట్. మీరు డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు ఫాలో ద డైట్, అంతే. యూ నీడ్ టు ఫాలో ద డైట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఏబుల్ టు చెప్దాం. సో ఏబుల్ టు, సో నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను. I able to speak. I able to speak in English. I am able to speak in English. ఐ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాదు, ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఆమె పాట పాడగలుగుతుంది. She is able to. Sing English. ఆమె పాటలు బాగా పాడగలుగుతుంది. She able to. She ఈజ్ ఏబుల్ టు is able to. She is able to sing a song. వెరీ వెల్, బాగా షీఈ్ ఏబుల్ టు వెరీ వెల్. ఆమె పాటలు బాగా పాడగలుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ గోయింగ్ టు, నేను అమెరికా వెళ్ళబోతున్నానండి. I am able to able to. I am able to go to America. I am going to America. I am I going am to going America. to America. Able to. అమెరికా అంటే I am నేను అమెరికా able to. వెళ్తున్నాను. ఒక్కసారి ఈ పాయింట్ చూద్దాము. ఏది లాస్ట్ కరెక్ట్ సార్? నేను చెప్తానండి. ఈ పాయింట్ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కదా, నేను చెప్తాను. సో నేను ఇప్పుడు అమెరికాకి వెళ్ళబోతున్నానని చెప్పాను. మన వాళ్ళు ఏమన్నారంటే I am able to go to America. I am going to America. సో ఒకసారి మీరు చెప్పింది మనం చూద్దాం. ఐ ఆమ్ గోయింగ్ టు అమెరికా అంటే తెలుగు మీనింగ్ ఏమో చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు అమెరికా. సో యుఎస్ అని తీసుకుంటాను. నేను అమెరికాకి వెళ్తాను. నేను అమెరికాకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, తర్వాత ఐ ఆమ్ గోయింగ్ టు గో టు అమెరికా అని పెట్టామనుకోండి. సో దీని మీనింగ్ ఏంటంటే నేను అమెరికాకి వెళ్ళబోతున్నాను అర్థం. వెళ్ళబోతున్నాను. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోయి మీ ఫ్లైట్లో ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఫ్లైట్లో పనిచేయదులే కానీ అప్పుడు మీకు మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో బాబు అని అంటే నేను అమెరికా వెళ్తున్నా చెప్తాను మీరు ఫోన్లో. ఐఎమ్ గోయింగ్ టు యుఎస్, నేను అమెరికా వెళ్తున్నా అంటారా బాబు అని చెప్తారు. ఓకేనా. ఇప్పుడు మీరు ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు, ఫ్లైట్ ఎక్కే ముందు అడుగుతున్నాను అన్నమాట, ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు అంటే నేను అమెరికా వెళ్ళబోతున్నాను రా. ఓకేనా. ఐఎమ్ గోయింగ్ టు గో టు అమెరికా. గో అనేది V1 అన్నమాట. ఇక్కడ గోయింగ్ టు పక్కన V1 వచ్చి టు అమెరికా. నేను అమెరికా మరి ఏబుల్ వెళ్ళబోతున్నాను. టు ఏం చెప్తాను సార్? ఏమండి
ఏబుల్ టు ఏబుల్ టు పక్కన కూడా V1 వస్తుందండి. అలా కాదు సార్. ప్రస్తుతం పని చేయగలుగుతున్నాను కదా సార్ మనకున్న సామర్థ్యం. అవునండి. ప్రెజెంట్ క్యాపబిలిటీ అంటే మన దానికి ఎలా కట్టాలి సార్? ఏబుల్ టు సేమ్ అండి. ఐ యామ్ ఏబుల్ టు గో టు ఆఫీస్, ఐ యామ్ ఏబుల్ టు లిఫ్ట్ 50 kgs weight, ఐ యామ్ ఏబుల్ టు ఈట్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ గోయింగ్ టు కి ఏబుల్ టు కి కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఏంటి? లేదండి, దానికి ఏమి కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. ఏబుల్ టు అంటేనే సామర్థ్యం, గోయింగ్ టు అంటేనేమో చేయబోతున్నాను అనౌన్స్మెంట్స్ అంతా. గోయింగ్ టు అంటే అనౌన్స్మెంట్స్ కిందకి వస్తుంది. ఏబుల్ టు అంటే ఓకే. ఏబుల్ టు అంటే సామర్థ్యం. నేను ఒక 50 kg బరువు లేపగలుగుతున్నాను, నేను ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నాను, గలుగుతున్నాను. ఓకేనా, నేను హైదరాబాద్ లో ఉండగలుగుతున్నాను, సినిమాలు చూడగలుగుతున్నాను, పాటలు పాడగలుగుతున్నాను, ఇంగ్లీష్ బాగానే నేర్చుకోగలుగుతున్నాను. ఓకేనా. సో ఇంతవరకు ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి మేడం. మోస్ట్లీ ఏం కాదు, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి రివైజ్ చేయండి, మీకు అంతా క్లియర్ గానే ఉంటుంది. ఓకే సార్. ఓకేనా. సార్ రేపు ఎల్లుండి క్లాస్ ఉందా సార్? సాటర్డే సండే క్లాస్ ఉండదు. ఒకవేళ మీరు రేపు ఏమంటే టెన్సెస్ క్లాస్ ఉంటుంది మేడం. స్టార్టింగ్ క్లాస్ చెప్తానన్నారు సార్. రేపు టెన్సెస్ క్లాస్ ఉంటుంది మేడం. రేపు ఎవరైనా టెన్సెస్ క్లాస్ మిస్ అయ్యారంటే బేసిక్స్ క్లాస్ రేపు ఉంటుంది. ఆ బేసిక్ క్లాస్ కోసం వస్తానంటే నేను గ్రూప్ లో పెడతాను, కావాలనుకుంటే వినొచ్చు, నో ప్రాబ్లం. రేపు అయితే బేసికల్ క్లాస్ లేదు, సాటర్డే సండే క్లాస్ ఉండదు. టైం సేమ్ టైం అండి, 6. ఓకే సార్. నేను అనౌన్స్ చేస్తానండి, క్లాస్ ఎప్పుడైనా అనౌన్స్ చేస్తాను. మోస్ట్లీ 99.6 ఉంటుంది. ఓకే సార్. ఏం టైమింగ్స్ చేంజ్ చేస్తే నేను గ్రూప్ అనౌన్స్ చేస్తాను, నో ప్రాబ్లం. టైమింగ్ చేంజ్ చేస్తే ముందు పెట్టిలా చూడండి సార్. అదే అండి, నేను ముందే అనౌన్స్ చేస్తాను. ఒకవేళ చెప్పే ప్లాన్స్